She loves singing. However, these days she is not singing. Identify the respective grammatical functions of singing. చూడండి ఇప్పుడు జరుగుతున్న క్వశ్చన్స్ 2026లో జరిగిన క్వశ్చన్ పేపర్ మోడల్స్ ఇవన్నీ రైట్. అప్డేటెడ్ అంటే ఎలా అప్డేట్ చేశాడు అంటే ఒక 2 సెంటెన్సెస్ ఇచ్చి ఒకటే వర్డ్ 2 సెంటెన్స్లలో ఏ విధంగా వాడబడిందో మనల్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా యూజ్ చేసామో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనం ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కొద్దిగా డెప్త్గా నేర్చుకుంటేనే మనం దీన్ని ఆన్సర్ చేయగలుగుతాము రైట్. సో దానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ సెంటెన్స్ని అనాలిసిస్ చేయడం నేర్చుకోవాలి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ జలీల్ సార్. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అంటే అకార్డింగ్ టు ద టెట్ సిలబస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. టెట్ సిలబస్లో మనకి ఫస్ట్ టాపిక్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన ఎలాంటి ప్రశ్నలు ఇచ్చాడు రైట్, అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు జరిగాయి రైట్, అవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో విల్ ప్రాక్టీస్ దీస్ ఆల్ ద క్వశ్చన్స్ at the same time we will discuss about it right. So let's start with the first question. She attended the class yesterday. Parts of speech of yesterday. So manaki ఏమి ఇచ్చాడు సెంటెన్స్, షీ అటెండెడ్ ద క్లాస్. ఆమె ఏం చేసింది, క్లాస్ అటెండ్ అయింది రైట్. ఎప్పుడు అటెండ్ అయింది, ఎస్టర్డే. సో ఎస్టర్డే యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, కంజంక్షన్. సో మనం సెంటెన్స్ని ఫస్ట్ డివైడ్ చేసుకుందాం. ఏంటి, షీ అనేది ఏమవుతుంది, యాక్చువల్గా సబ్జెక్ట్ అనేది నార్మల్గా నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటుంది రైట్. ఇది ఎందుకు అంటే మీకు అనాలిసిస్ చేయడానికి, సెంటెన్స్ అనాలిసిస్ చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అందువల్ల కొద్దిగా డెప్త్గా డిస్కస్ చేద్దాం. బిగినింగ్లో షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. సో సబ్జెక్ట్ అనేది నార్మల్గా నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటుంది. సో ఇక్కడ నౌన్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి దానికి బదులుగా ప్రొనౌన్ ఇచ్చాడు. దాని తర్వాత వర్బ్. సో వర్బ్ ఈజ్ నథింగ్ బట్ యాక్షన్, అటెండెడ్ రైట్. ద క్లాస్ ఇదేంటి, ఇదంతా ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది. సో ఆబ్జెక్ట్లో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, ద క్లాస్. ద అనేది ఆర్టికల్. సో నార్మల్గా ఆర్టికల్ ఎక్కడ వస్తుంది, నౌన్ ముందర వస్తుంది. సో ఇదేమవుతుంది, క్లాస్ అనేది నౌన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎస్టర్డే అనేది ఏంటి, టైం రైట్. ఆమె క్లాస్ అటెండ్ అయింది. ఎప్పుడు అటెండ్ అయింది, ఎస్టర్డే, నిన్న అటెండ్ అయింది. అంటే వర్బ్ని ఎస్టర్డే అనేది మాడిఫై చేస్తుంది ఫస్ట్ థింగ్ రైట్. అడ్వర్బ్, వర్బ్ని మాడిఫై చేసేది ఏముంటుంది, నార్మల్గా అడ్వర్బ్ ఉంటుంది. సో అడ్వర్బ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదా టైంని తెలుపుతుంది కాబట్టి ఎప్పుడు, వెన్. సో అడ్వర్బ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 3 క్వశ్చన్లు ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి వెన్, వేర్, హౌ. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం వేయడం వల్ల ఆన్సర్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. షీ అటెండెడ్, వెన్ షీ అటెండెడ్, ఎస్టర్డే. సో ఎస్టర్డే అనేది అడ్వర్బ్ అవుతుంది రైట్. సో కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, ఎవ్రీవన్ లాఫ్స్ బిహైండ్ హిస్ బ్యాక్. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎవ్రీవన్. సో మనకి ఇక్కడ సెంటెన్స్ ఏమి ఇచ్చాడు, ఎవ్రీవన్ లాఫ్స్, ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు. ఎక్కడ, బిహైండ్ హిస్ బ్యాక్ అంటే అతని వెనకాల ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు అంటున్నాడు. సో ఎవ్రీవన్ ఏదైతే వర్డ్ ఉందో దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. ఏంటి, నార్మల్గా సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో నౌన్ ఆర్ ప్రొనౌనే ఉంటుంది. మ్యాక్సిమం 99% నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎలాంటి నేమ్ ఇవ్వలేదు కాబట్టి ఎవ్రీవన్ అంటే ఏంటి, ఇక్కడ అందరూ. ఎవ్రీవన్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్కరు రైట్, ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు. సో ప్రతి ఒక్కరు అంటే ఏంటి అంటే ప్రతి ఒక్కరి యొక్క పేరును మనం తీయకుండా వారికి బదులుగా అంటే వాళ్ళ పేర్లకు బదులుగా ప్రతి ఒక్కరు అంటున్నాం. అంటే పేర్లకు బదులుగా వాడేది ఏమవుతుంది, నార్మల్గా ప్రొనౌన్ అవుతుంది. సో ప్రొనౌన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్ రైట్. కమింగ్ టు ద థర్డ్ వన్, మదర్ లుక్స్ డాష్ ఎట్ దేర్ బేబీస్. సో తల్లి చూస్తుంది ఎట్ దేర్ బేబీస్, వాళ్ళ పిల్లల వైపు. ఏ విధంగా చూస్తుంది, జెంట్లియర్, జెంట్లీ, జెంటియెస్ట్. సో జెంట్లియర్ అనేది ఏమవుతుంది, ఇది అడ్జెక్టివ్ అవుతుంది, రాంగ్ ఆన్సర్. జెంట్ అనేది నౌన్ అవుతుంది, జెంట్లీ ఇది కరెక్ట్. మదర్ లుక్స్, తల్లి చూస్తుంది. ఏ విధంగా చూస్తుంది, జెంట్లీ. అంటే వర్బ్ని మాడిఫై చేస్తుంది కాబట్టి రైట్, వర్బ్ని మాడిఫై చేసే జెంట్లీ ఏదైతే ఉందో అడ్వర్బ్. సో అది కరెక్ట్ అవుతుంది. తల్లి తన పిల్లల్ని చాలా మృదువుగా చూసుకుంటుంది రైట్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. జెంటియెస్ట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, సూపర్లేటివ్ అడ్జెక్టివ్. ఇది కంపారిటివ్ అయితే ఇది సూపర్లేటివ్. సో కమింగ్ టు ఫోర్త్ వన్, ఈదర్ ద బాయ్స్ ఆర్ ద గర్ల్స్ కెన్ డూ ద వర్క్. ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ ఈదర్ ఆర్. సో ఇక్కడ మనకి అండర్లైన్ చేసిన వర్డ్స్ ఏంటి అని అడుగుతున్నాడు రైట్, ఈదర్ ఆర్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ద బాయ్స్ ఏంటిది, సబ్జెక్ట్. ఆ తర్వాత మళ్ళీ ద గర్ల్స్, ఇదేంటి, సబ్జెక్ట్స్.
అంటే ఈ 2 సబ్జెక్ట్స్ని అంటే 2 వర్డ్స్ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది, రైట్, కంజంక్షన్ అవుతుంది. ఏమవుతుంది, కంజంక్షన్. ఈదర్ ద బాయ్స్ ఆర్ ద గర్ల్స్ కెన్ డూ ద వర్క్. సో కంజంక్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. 5వది, కౌటిల్య ఈజ్ నోన్ ఫర్ హిజ్ అడ్మినిస్ట్రేటివ్ థియరీ. అంటే కౌటిల్య అనేటోడు ఏంటి అట, అతను చాలా నోన్ తెలిసినవాడు దేని పరంగా, అతని సిద్ధాంతాల పరంగా లేదా అతని సైద్ధాంతిక విధానాల పరంగా, అంటే దేనిలో పరిపాలనా విధానంలో, రైట్. సో ఆ విధంగా అతను చాలా వెల్ నోన్ అంటున్నాడు. సో కౌటిల్య ఈజ్ వాట్, కౌటిల్య అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగాడు. కౌటిల్య అంటే ఏంటి, సింపుల్, ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, నౌన్ అవుతుంది, రైట్. సో కమింగ్ టు 6th one, ద విక్టిమ్స్ మదర్ ర్యాన్ ఎ బ్యూటీ పార్లర్ ఇన్ ద ఏరియా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ద విక్టిమ్స్ మదర్ ర్యాన్ ఎ బ్యూటీ పార్లర్ ఇన్ ద ఏరియా. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ర్యాన్. సో విక్టిమ్స్ మదర్ అంటే బాధితురాలి తల్లి ఎవరైతే ఉందో ఆమె ఏం చేసేదట, ర్యాన్ ఏ బ్యూటీ పార్లర్, ఆమె ఒక బ్యూటీ పార్లర్ని నడిపేది. ఎక్కడ, ఇన్ ద ఏరియా, ఒక ఏరియాలో. సో ఇక్కడ ర్యాన్ అంటే ఏంటి, పరిగెత్తడం కాదు, ఇక్కడ నడపడం అంటే వ్యాపారాన్ని నడపడం, రైట్. సో ర్యాన్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నాడు. సో ర్యాన్ అంటే ఇక్కడ నడపడం అంటే ఏంటి, ఇట్స్ యాక్షన్, ఇట్స్ అన్ యాక్షన్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, వర్బ్ అవుతుంది, రైట్. సో వర్బ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్లో మనకి డేట్స్ అయితే ఇచ్చాడో, రైట్, ఆ క్వశ్చన్ పేపర్ ఆ టెట్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ, రైట్. కమింగ్ టు 7th one, ద స్పీకర్ unabashedly criticize our company's policies. Unabashedly ఈజ్ ఏ ఆర్ యాన్. సో మనకి ఇక్కడ ద స్పీకర్ ఎవరైతే ఉన్నాడో ఏం చేశాడట, unabashedly అంటే సంకోచించకుండా, సంకోచం లేకుండా ఏం చేశాడు, క్రిటిసైజ్డ్ అంటే విమర్శించడం. దేన్ని విమర్శించాడు, అవర్ కంపెనీస్ పాలసీస్, మన యొక్క కంపెనీస్ పాలసీ ఏవైతే ఉన్నాయో వాటిని విమర్శించాడు. సో ఇక్కడ unabashedly అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నాడు, అడ్వర్బ్, అడ్జెక్టివ్, నౌన్, కంజంక్షన్. సో మనకి సింపుల్ మ్యాక్సిమం వర్డ్స్ ఏవైతే ఎల్వైతో ఎండ్ అవుతాయో, రైట్, ఏవైతే ఎల్వైతో ఎండ్ అవుతాయో సో వాటిని ఏమంటాం మనం, అడ్వర్బ్ అంటాం. ఏమంటాం, అడ్వర్బ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మ్యాక్సిమం 98 to 99% అది అడ్వర్బే ఉంటాయి. సో కొన్నిసార్లు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కమింగ్ టు 8th one, ద టైగర్ ఈజ్ వెయిటింగ్ డాష్ టు జంప్ ఆన్ ద డీర్. సో ఇక్కడ టైగర్ వెయిట్ చేస్తుంది దేనికోసం, టు జంప్ ఆన్ ద డీర్ పైన జంప్ చేయడానికి. సో ఇక్కడ సూటబుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇంపేషెంట్, పేషెన్స్, పేషెంట్లీ, పేషెంట్. సో వెయిటింగ్ ఏంటి ఇక్కడ, యాక్షన్. సో యాక్షన్ తర్వాత నార్మల్ ఏమొస్తుంది, అడ్వర్బ్ మాత్రమే వస్తుంది. అంటే వర్బ్ని మాడిఫై చేసేది ఎప్పటికైనా అడ్వర్బ్ ఉంటుంది. సో అడ్వర్బ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టైగర్ ఈజ్ వెయిటింగ్ దేని, ఏ విధంగా, పేషెంట్లీ, సహనంతో వెయిట్ చేస్తుంది. ఎందుకు, టు జంప్ ఆన్ ద డీర్. సో 3rd one ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. కమింగ్ టు 9th one, షీ పెయింటెడ్ ద పోర్ట్రైట్ డాష్ వెల్. సో ఇక్కడ ఆమె ఏం చేసింది, ఒకటి పోర్ట్రైట్ వేసింది అంటే చిత్రించింది, రైట్, ఒక చిత్రాన్ని వేసింది. ఏ విధంగా, వెల్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, రైట్, క్వైట్, క్వాట్, క్వైట్, క్విట్. సో మనకి ఇక్కడ చాలా బాగా వేసింది. సో చాలా బాగా వేసింది అంటే ఏమవుతుంది, క్వైట్ అవుతుంది. ఏమవుతుంది, క్వైట్. షీ పెయింటెడ్ ద పోర్ట్రైట్ క్వైట్ వెల్, చాలా బాగా అంటే చాలా అందంగా వేసింది, రైట్. సో ఈ ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ క్వైట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, నిశ్శబ్దం అవుతుంది. క్విట్ అంటే వదిలివేయడం, ఇది రాంగ్, ఇది స్పెల్లింగే రాంగ్ ఉంది, రైట్. సో కమింగ్ టు 10th one, the army moved forward to be closer to the enemy. The word forward is and dash. సో ఆర్మీ ఏం చేసిందట, మూవ్ ఫార్వర్డ్, ముందుకి వెళ్ళింది. ఎందుకోసం, టు బి క్లోజర్ టు ద ఎనిమీ అంటే ఎనిమీ దగ్గరికి, శత్రువులకి అంటే దగ్గరగా వెళ్ళింది. ఫార్వర్డ్ అనేది ఏ టైప్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నాడు. అడ్వర్బ్ ఆఫ్ టైమ్, అడ్వర్బ్ ఆఫ్ మేనర్, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో మనకి ఫార్వర్డ్ అనేది అడ్వర్బ్. సో అందులో ఏ టైప్ ఆఫ్ అడ్వర్బ్ అని అడుగుతున్నాడు. ఫార్వర్డ్ అంటే ఏంటిది, మూవ్డ్ ఫార్వర్డ్, ముందుకి వెళ్ళడం, అడ్వర్బ్, రైట్. సో ముందుకు వెళ్ళడం అంటే ఏమవుతుంది, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. అది అంటే వాళ్ళు ఆ ప్లేస్లోకి వెళ్తున్నారు, ముందుకు వెళ్ళడం అనేది ఒక ప్లేస్ అవుతుంది కాబట్టి. సో 3rd one ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 11th one, హిజ్ హెల్త్ వాజ్ డాష్ అఫెక్టెడ్ బై ద థాట్ ఆఫ్ లూజింగ్ హిస్ సన్. అతని యొక్క ఆరోగ్యం అనేది ఏమైందట, అఫెక్టెడ్, ప్రభావం పడింది అతని హెల్త్ పైన. ఏ విధంగా, బై ద థాట్ ఆఫ్ లూజింగ్ హిస్ సన్ అంటే అతని కొడుకుని కోల్పోవడం వల్ల, అంటే ఆలోచన వల్ల అతని హెల్త్కి ఎఫెక్ట్ పడింది. సో ఏంటి, ఏ సూటబుల్ ఆప్షన్ అనేది ఇక్కడ వస్తుంది, అడ్వర్సివ్, అడ్వర్స్, అడ్వర్సింగ్లీ, అడ్వర్స్లీ, రైట్.
సో హిజ్ హెల్త్ వాజ్ అడ్వర్స్లీ అనాలి, ఏమనాలి, అడ్వర్స్లీ అఫెక్టెడ్, రైట్, అంటే ప్రతికూలంగా, రైట్, అనుకూలంగా కాదు ప్రతికూలంగా, అంటే అఫెక్ట్ అయింది అన్నట్టు, రైట్. సో అంటే నెగిటివ్లో. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. కమింగ్ టు 12th one, షెల్ వి లుక్ ఎనీవేర్ ఎల్స్? సో మనం మరెక్కడైనా చూద్దామా? షెల్ వి లుక్ ఎనీవేర్ ఎల్స్? ద వర్డ్ ఎల్స్ ఇన్ ద సెంటెన్స్ ఈజ్ ఏఆర్ యాన్. సో ఎల్స్ అనే వర్డ్ ఏదైతే ఉందో అది ఏ టైప్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నాడు. సో ఎల్స్ అంటే ఏమవుతుంది, అది అడ్వర్బ్. ఎనీవేర్ ఎల్స్, మరెక్కడైనా, వేరే ఎక్కడైనా అనే మీనింగ్ వస్తుంది. ఎల్స్ అంటే ఏంటి, ఇక్కడ ప్లేస్ని సో ప్లేస్కి సంబంధించింది కాబట్టి సో అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ కిందకి వస్తుంది. సో అడ్వర్బ్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో కమింగ్ టు 13th one, స్టిల్ వాటర్స్ రన్ డీప్. ద వర్డ్ స్టిల్ ఇన్ ద సెంటెన్స్ ఈజ్ ఏఆర్ యాన్. సో స్టిల్ వాటర్స్ అంటే వాటర్ ఏవైతే ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయంటే నిశ్చలంగా ఉన్నాయి, అంటే రన్ డీప్, చాలా లోతుగా, రైట్. నిశ్చలమైన వాటర్స్ ఏవైతే ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయి, చాలా లోతుగా, రైట్, అంటే మూవ్ అవుతున్నాయి అన్నట్టు. రన్ డీప్ అంటే ఫ్లో అవుతున్నాయి. సో ఇక్కడ మనకి స్టిల్ అనేది ఏదైతే ఉందో అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నాడు, రైట్. ఫస్ట్ థింగ్ ఏంటి, వాటర్స్. వాటర్స్ ఏంటి, నౌన్. వాటర్స్ ఏమవుతుంది, నౌన్. సో నౌన్ని క్వాలిఫై చేసేది ఏమవుతుంది, నార్మల్గా అడ్జెక్టివ్ అవుతుంది. సో నౌన్ ముందర మ్యాక్సిమం అడ్జెక్టివ్ మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో నౌన్ని క్వాలిఫై చేసేది అడ్జెక్టివ్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 14th one, I was transported to the time when I was around my daughter's age. Identify the parts of speech of time and around. సో ఇప్పుడు మనకు వస్తున్న క్వశ్చన్స్ ఈ విధంగా వస్తున్నాయి, రైట్. ఒక సెంటెన్స్లో రెండు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా అడుగుతున్నాడు, రైట్. సో ఐ వాజ్ ట్రాన్స్పోర్టెడ్ టు ద టైమ్, టైం అంటున్నాడు. వెన్ ఐ వాజ్ అరౌండ్, ఈ అరౌండ్ అండ్ టైం అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. ఐ సబ్జెక్ట్, వాజ్ ఏమవుతుంది, ఆక్సిలరీ, రైట్. ఇది మెయిన్ వర్బ్, ట్రాన్స్పోర్టెడ్ అనేది మెయిన్ వర్బ్. సో వర్బ్ తర్వాత ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఫస్ట్ థింగ్. అండ్ ఆబ్జెక్ట్లో మనకి టు అనేది ప్రిపోజిషన్ అయితే ద ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ దేని ముందర వస్తుంది, నౌన్ ముందర వస్తుంది. ఆర్టికల్ దేని ముందర వస్తుంది, నౌన్. సో మనకి నౌన్ అనేది ఫస్ట్ ఎందులో వచ్చింది, ఇందులో వచ్చింది. ఫోర్త్ ఈజ్ రాంగ్ వన్. సో సెకండ్ అండ్ థర్డ్. సో మనం అరౌండ్కి వెళ్దాం. సో అరౌండ్ అనేది ఏమవుతుంది, ఐ వాజ్ అరౌండ్ మై డాటర్స్ ఏజ్. సో అరౌండ్ అనేది దేని క్వాలిఫై చేస్తుంది ఇక్కడ అంటే మై డాటర్స్, వెన్ ఐ వాజ్, నేను ఎప్పుడైతే నా కూతురు ఏజ్లో ఉన్నాను అంటే దాదాపుగా, సుమారుగా అనే మీనింగ్ వస్తుంది. సో దాదాపుగా, సుమారుగా అనేది ఏమవుతుంది, అడ్వర్బ్ అవుతుంది. సో అడ్జెక్టివ్ అని రాదు. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. అరౌండ్ అనేది రెండు విషయాల్లో మనం అంటే రెండు పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా వస్తుంది. ఒకటి ప్రిపోజిషన్లో, ఒకటి అడ్వర్బ్లో వస్తుంది. సో ఇక్కడ మనకి సూటబుల్ ఆప్షన్ ఏంటి అంటే అడ్వర్బ్ అవుతుంది, రైట్. అరౌండ్ అంటే ఇక్కడ అరౌండ్ మై డాటర్స్ ఏజ్ అంటే దాదాపుగా, సుమారుగా నా కూతురు ఏజ్లో ఉన్నప్పుడు అనే మీనింగ్ వస్తుంది, రైట్. కమింగ్ టు 15th one, షీ విల్ కమ్ ఫాస్ట్ ఎనఫ్ ఆఫ్టర్ హర్ షేర్ ఆఫ్ వాట్ అవర్ ఫాదర్ హ్యాస్ లెఫ్ట్. ద వర్డ్ ఎనఫ్ ఈజ్ ఏఆర్ యాన్. షీ విల్ కమ్ ఫాస్ట్ ఎనఫ్, ఆమె వస్తుంది, చాలా ఫాస్ట్గా వస్తుంది, అవునా, చాలా వేగంగా వస్తుంది. ఎప్పుడు, ఆఫ్టర్ హర్ షేర్ ఆఫ్ వాట్ అవర్ ఫాదర్ హ్యాస్ లెఫ్ట్ అంటున్నాడు. సో ఇదంతా వదిలేస్తే మనకి ఏం అడిగాడు, ఎనఫ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగాడు. ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. షీ ఏమవుతుంది, సబ్జెక్ట్. విల్ అనేది ఆక్సిలరీ వర్బ్ అవుతుంది ఆర్ హెల్పింగ్ వర్బ్. కమ్ అనేది ఏమవుతుంది, మెయిన్ వర్బ్. కమ్ అనేది మెయిన్ వర్బ్. సో ఇక్కడ ఫాస్ట్ ఇచ్చాడు, షీ విల్ కమ్ ఫాస్ట్. సో వర్బ్ని మాడిఫై చేసేది ఏమవుతుంది, అడ్వర్బ్. వర్బ్ని ఏది మాడిఫై చేస్తుంది, అడ్వర్బ్ మాడిఫై చేస్తుంది. సో ఫాస్ట్ ఆమె ఏ విధంగా వస్తుంది, వేగంగా వస్తుంది. ఎంత వేగంగా, తగినంత వేగంగా. అంటే అడ్వర్బ్ని మళ్ళీ ఏం మాడిఫై చేస్తుంది, ఇంకొక అడ్వర్బ్ మాత్రమే మాడిఫై చేయగలదు. అడ్వర్బ్ అనేది ఒక వర్బ్ని కానీ, అడ్జెక్టివ్ కానీ, అడ్వర్బ్ని కానీ మాడిఫై చేస్తుంది. సో ఈ ఎనఫ్ అనేది ఈ ఫాస్ట్ అనే వర్డ్ అడ్వర్బ్ని మాడిఫై చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎనఫ్ అనేది అడ్వర్బ్ అవుతుంది, రైటా. సో వెర్ ఈస్ ద అడ్వర్బ్, థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. షీ విల్ కమ్ ఫాస్ట్ ఎనఫ్, ఆమె తగినంత వేగంగా వస్తుంది, రైట్. ఇది కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 16th one, despite his lugubrious demeanor, he managed to captivate the audience with his storytelling. అంటే despite his lugubrious అంటే అతడు విచారకరంగా ఉన్నా కూడా అతని బిహేవియర్తో అంటే అతని ప్రవర్తనతో ఏం చేశాడట, హీ మేనేజ్డ్ ఎవరిని, టు క్యాప్టివేట్ ద ఆడియన్స్ అంటే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రైట్ అట్రాక్ట్ చేయడానికి కానీ, క్యాప్టివేట్ చేయడానికి కానీ
అతని ప్రవర్తన దేంతో, స్టోరీ టెల్లింగ్తో అతడు అట్రాక్ట్ చేసుకున్నాడు, రైట్. సో మనకి క్వశ్చన్ ఏంటి, ద వర్డ్ లుగుబ్రియస్ మీన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో లుగుబ్రియస్ అంటే తెలియాలంటే ఫస్ట్ ఏం తెలియాలి మనకి, డిమీనర్ అంటే ఏంటో తెలియాలి, రైట్. డిమీనర్ ఏమవుతుంది అంటే ఇది నౌన్, అంటే ప్రవర్తన. డిమీనర్ అంటే ఏంటి ఇక్కడ, నౌన్. సో నౌన్ని క్వాలిఫై చేసేది ఎప్పటికైనా కూడా ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది, అడ్జెక్టివ్. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. యా. కమింగ్ టు 17th one. He bought a gold ring for his wife. Parts of speech of the underlined word. ఇక్కడ గోల్డ్ దానికి అండర్లైన్ చేసి ఉండాలి, రైట్. ఇట్స్ మిస్సింగ్. సో హీ బాట్ ఏ గోల్డ్ రింగ్. సో మనకి ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్, బాట్ బై బాట్ ఏమవుతుంది, ఇది వర్బ్ అవుతుంది. ఏ అనేది ఆర్టికల్. సో గోల్డ్ రింగ్ ఇదేంటి, కాంపౌండ్ నౌన్ యాక్చువల్. సో రింగ్ అనేది మెయిన్ నౌన్ అయితే దీన్ని క్వాలిఫై చేసేది ఏంటి, గోల్డ్. సో గోల్డ్ ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. ఎలాంటి రింగ్ అంటే గోల్డ్ రింగ్. సో నౌన్ ఇది క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది, రైట్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. సో కమింగ్ టు 18th one. He never throws out the rubbish in his room. Here the word never indicates. సో నెవర్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నాడు. హీ నెవర్ థ్రోస్ అవుట్ ద రబిష్ అంటే అతడు ఎలాంటి చెత్తని అతని రూమ్లో పడేయడు. సో నెవర్ అనేది ఏ అడ్వర్బ్ అని అడుగుతున్నాడు. సో అడ్వర్బ్ అనేది మనకు తెలుసు, బట్ అడ్వర్బ్ ఆఫ్ టైమ్, అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ, అడ్వర్బ్ ఆఫ్ మేనర్, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. సో హీ నెవర్ అంటే అతను ఎప్పటికీ చెత్తని అతని రూమ్లో పడేయాడు. అంటే ఎప్పటికీ అంటే దానికి ఏమవుతుంది, అది అడ్వర్బ్ ఆఫ్ టైమ్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్, అంటే ఎప్పుడు కూడా అతడు చెత్తని అతని రూమ్లో వేయడు, రైట్. కమింగ్ టు 19th one. The survey reveals that over 80% personal computers are dash used for word processing, రైట్. ఇక్కడ సర్వే రివీల్ చేస్తున్నారు ఏమంటే 80% కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో అవి డాష్ యూజ్డ్ ఫర్ వర్డ్ ప్రాసెసింగ్, అంటే ప్రైమరీ. సో మనకేమొస్తుంది, ప్రైమరీలీ వస్తుంది. ఎందుకంటే కంప్యూటర్స్ ఆర్ అన్నాడు, రైట్. కంప్యూటర్స్ ఆర్ అంటే కంప్యూటర్స్ తర్వాత ఏమైంది, సబ్జెక్ట్ మనకి ఆక్సిలరీ వచ్చింది, అంటే ఆక్సిలరీ వర్బ్. ఆ తర్వాత యూజ్డ్ అంటే మెయిన్ వర్బ్ వచ్చింది. సో ఆక్సిలరీ అండ్ మెయిన్ వర్బ్ మధ్యలో ఏమొస్తుంది నార్మల్గా అంటే వర్బ్ని ఏది క్వాలిఫై చేస్తుంది, ఇంకొక అడ్వర్బ్ మాత్రమే క్వాలిఫై చేస్తుంది. ఇక్కడ ఎల్వైతో వచ్చిన వర్డ్ ఏంటి, ఇది కరెక్ట్. ఇక్కడ అంటే స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా స్పెల్లింగ్ రాంగ్. ఇది ప్రైమరీ అనేది, రైట్, మనకి అడ్వర్బ్ అనేది కాదు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్, రైట్. 20th. The political party is speaking with a hidden agenda. Hidden functions as a or an. సో పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అంటే రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయట, స్పీకింగ్ మాట్లాడుతుంది దేంతో, విత్ హిడెన్ అజెండా అంటే వాళ్ళ ఎజెండా ఏదైతే ఉద్దేశం ఉంటుందో అంటే ఆ ఉద్దేశాలు అనేవి అంటే దాచి ఉంచుతున్నారు అన్నట్టు, దాచి ఉంచి మాట్లాడుతున్నారు. సో హిడెన్ అనేది ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది, సింపుల్. ద పొలిటికల్ పార్టీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది ఆక్సిలరీ వర్బ్, స్పీకింగ్ అనేది మెయిన్ వర్బ్. సో విత్ ఏంటి ఇక్కడ ఇదంతా ఆబ్జెక్ట్ అవుతుంది, ఇదంతా ఆబ్జెక్ట్లో మనకి మళ్ళీ డివైడ్ చేస్తే ఇది ప్రిపోజిషన్, ఏ అనేది ఆర్టికల్. సో ఆర్టికల్ ఎక్కడ వస్తుంది, నౌన్ ముందర వస్తుంది. సో మెయిన్ నౌన్ ఏంటి ఇక్కడ కాంపౌండ్ నౌన్లో ఇది నౌన్ అయితే దీన్ని క్వాలిఫై చేసేది ఏముంటుంది, అడ్జెక్టివ్ ఉంటుంది. సో నౌన్ని క్వాలిఫై చేసేది ఎప్పటికైనా ఏమవుతుంది, అడ్జెక్టివ్ మాత్రమే. సో హిడెన్ అనేది అడ్జెక్టివ్. సో కమింగ్ టు 21. She loves singing. However, these days she is not singing. Identify the respective grammatical functions of singing. చూడండి ఇప్పుడు జరుగుతున్న క్వశ్చన్స్ 2026లో జరిగిన క్వశ్చన్ పేపర్ మోడల్స్ ఇవన్నీ, రైట్. అప్డేటెడ్ అంటే ఎలా అప్డేట్ చేశాడు అంటే ఒక 2 సెంటెన్సెస్ ఇచ్చి ఒకటే వర్డ్ 2 సెంటెన్స్లలో ఏ విధంగా వాడబడిందో మనల్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా యూజ్ చేసామో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనం ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కొద్దిగా డెప్త్గా నేర్చుకుంటేనే మనం దీన్ని ఆన్సర్ చేయగలుగుతాము, రైట్. సో దానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ సెంటెన్స్ని అనాలిసిస్ చేయడం నేర్చుకోవాలి. ఆమె పాడటాన్ని ఇష్టపడుతుంది, బట్ హౌఎవర్ అయితేనేం అంటే అయినప్పటికీ ఏమైతేనేం, దీస్ డేస్ షీ ఈజ్ నాట్ సింగింగ్, ఈ రోజుల్లో అంటే ఈ మధ్యలో ఆమె పాడటం లేదు. దీస్ డేస్ షీ మళ్ళీ ఏంటి సబ్జెక్ట్, ఈజ్ ఆక్సిలరీ, నాట్ అనేది రైట్ నెగటివ్, సింగింగ్ అంటే ఇది వర్బ్ అవుతుంది అంటే మెయిన్ వర్బ్. షీ ఈజ్ నాట్ సింగింగ్ ఆమె పాడటం లేదు అంటే ఏమవుతుంది, అది వర్బ్ అవుతుంది, నౌన్ ప్లస్ వర్బ్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్. కమింగ్ టు 22. Vasu is walking now. He knows that walking is good for health. Identify the grammatical function of walking. చూడండి మళ్ళీ అదే విధంగా రెండు సెంటెన్సెస్ ఇచ్చి అందులో ఒకటే వర్డ్ని 2 విధాలుగా అంటే ఏ విధంగా ఫంక్షన్ అవుతుందో అడుగుతున్నాడు.
సో ఈజ్ వాకింగ్. సో సబ్జెక్ట్, ఆక్సిలరీ, మెయిన్ వర్బ్ అంటే నథింగ్ బట్ ఇది వర్బ్. సో వర్బ్ ఎక్కడ ఉంది మనకి థర్డ్ వన్లో ఉంది, ఫోర్త్ వన్లో ఉంది. హీ నోస్ దట్ అంటే అతనికి తెలుసు, ఏం తెలుసు, దట్ వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. సో దట్ వాకింగ్ తర్వాత ఈజ్ వచ్చింది చూడండి, అంటే ఇది మెయిన్, ఈజ్ అనేది మెయిన్ వర్బ్గా ఫంక్షన్ చేస్తుంది. అంటే వర్బ్ కంటే ముందర ఏమొస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ నౌన్ ఆర్ ప్రనౌన్. సో వాకింగ్ అనేది ఏమైంది ఇక్కడ, రైట్, ఇక్కడ వర్బ్ అయితే వర్బ్ ఇచ్చాడు, ఇది రాంగ్. వర్బ్ ప్లస్ నౌన్, రైట్, వర్బ్ ప్లస్ నౌన్. ఇక్కడ వాకింగ్ అనేది జిరాన్ నౌన్గా పనిచేస్తుంది. సో నౌన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ వర్బ్గా పనిచేస్తుంది, రైట్. కమింగ్ టు 23. He arrived early because he wanted to avoid traffic. Identify the parts of speech of because. So because అనే వర్డ్ ఏదైతే ఉందో అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నాడు. హీ అరైవ్డ్ ఎర్లీ, హీ అనేది సబ్జెక్ట్ అయితే అరైవ్డ్ వర్బ్, ఎర్లీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ కాంప్లిమెంటరీ ఆబ్జెక్ట్ అన్నట్టు, రైట్. ఇక్కడికి ఒక సెంటెన్స్, మళ్ళీ హీతో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడికి ఒక సెంటెన్స్. సో ఈ రెండు సెంటెన్సెస్ని బికాజ్ అనే వర్డ్ కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఏమవుతుంది, అది కంజంక్షన్ అవుతుంది. ఏమవుతుంది, కంజంక్షన్. సో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి, సబ్జెక్ట్ వర్బ్ వచ్చిందంటే ఒక క్లాజ్ అయిపోతుంది, రైట్. ఆబ్జెక్ట్ అనేది మీకు డెప్త్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ వర్బ్ వచ్చిందంటే అది ఇంకొక సెంటెన్స్. ఆ రెండు సెంటెన్స్ని కలపడానికి మధ్యలో ఏదైనా ఒక వర్డ్ వస్తే దాన్ని ఏమంటాం మనం, కంజంక్షన్ అంటాం, రైట్. సో కమింగ్ టు 24. సరస్వతి ఎంజాయ్స్ రీడింగ్ బట్ షీ ఈజ్ నాట్ రీడింగ్ నౌ, రైట్. సో గ్రామటికల్ ఫంక్షన్ ఆఫ్ రీడింగ్ మళ్ళీ చూడండి, 2026లో అడిగిన క్వశ్చన్ ఇది. సరస్వతి ఎంజాయ్స్ రీడింగ్, రీడింగ్ అనేది ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది. షీ ఈజ్ నాట్ రీడింగ్, మళ్ళీ సేమ్. సరస్వతి అనేది ఏంటి ఇక్కడ, సబ్జెక్ట్, ఎంజాయ్స్ అనేది వర్బ్, రీడింగ్ అనేది ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ వర్బ్ అయిపోయింది కాబట్టి ఆబ్జెక్ట్ ఏమవుతుంది, మళ్ళీ నార్మల్గా నౌన్ ఆర్ ప్రనౌన్ ఉంటుంది. సో హీ, షీ, ఇట్ అలాంటివి ఏం రాలేవు కాబట్టి ఇదేమవుతుంది, నౌన్ అవుతుంది. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే నథింగ్ బట్ జిరాన్ నౌన్ అంటాం. ఏమంటారు దీన్ని, జిరాన్ నౌన్. సో నౌన్ ఎక్కడ ఇచ్చాడు, ఫస్ట్లో మనకి నౌన్ రెండు ఇచ్చాడు. సో మళ్ళీ సెకండ్ వన్, బట్ అనేది ఏంటి ఇక్కడ, కంజంక్షన్. షీ సబ్జెక్ట్, ఈజ్ ఆక్సిలరీ, రీడింగ్ నాట్ రీడింగ్. రీడింగ్ అంటే ఏమవుతుంది, ఇది మెయిన్ వర్బ్. సో నౌన్ వర్బ్, రైట్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. కమింగ్ టు 25. Still we need to cover a long way in order to become one of the most important technologically developed nations of the world. The word technologically functions as a, or, an. సో మనకి ఇక్కడ టెక్నాలజికల్లీ వర్డ్ ఏదైతే ఉందో అది ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది అని అడుగుతున్నాడు. స్టిల్ వీ నీడ్ టు కవర్ ఏ లాంగ్ వే అంటే మనం చాలా దీర్ఘకాలం ప్రయాణించాల్సి ఉందట. దేనికి, ఇన్ ఆర్డర్ టు బికమ్ అంటే మనం ఎదగడానికి. ఏ విధంగా, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజికల్లీ డెవలప్డ్ నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో సాంకేతికంగా ఎదిగిన కంట్రీస్, దేశాలు అయితే ఉన్నాయో ఆ దేశాల్లో మనం కూడా ఎదగాలి అంటే చాలా దీర్ఘకాలంగా ప్రయాణించాలి, అంటే దానిపైన వర్కౌట్ చేయాలి. సో టెక్నాలజికల్లీ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటున్నాడు. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఏంటి, ఎల్వైతో ఏదైనా వర్డ్ ఎండ్ అవుతుంది అంటే అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. ఏమవుతుంది, యాడ్వర్బ్. సో ఆ విధంగా మనం గుర్తుంచుకోవాలి. కమింగ్ టు 26. The lazy fellow likes dreaming and does nothing at all. Here the word dreaming is a, or, an. సో ఇక్కడ ద లేజీ ఫెలో ఇదంతా ఏమైంది, ఇక్కడ సబ్జెక్ట్, లైక్స్ ఏంటి ఇక్కడ వర్బ్, రైట్. లైక్స్ అనేది వర్బ్. డ్రీమింగ్ మళ్ళీ ఇది ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంది. ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది, నౌన్ ఆర్, రైట్, ప్రనౌన్. సో మనకి ప్రనౌన్ లేదు కాబట్టి అది ఏమవుతుంది, నౌన్ అవుతుంది, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడే సెషన్. మన 2026 క్వశ్చన్ని అబ్జర్వ్ చేయండి, రైట్. రెండు సెంటెన్సెస్ ఇచ్చి అందులోనే మనకి ఒకటి వర్డ్ ఏ విధంగా ఫంక్షన్ అవుతుందో అడుగుతున్నాడు కాబట్టి మనం దాన్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా ఇది టుమారో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ దీన్ని ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది. అందరూ పార్టిసిపేట్ చేయండి అండ్ యూ ట్రై టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్. అంతేకాకుండా ఎవ్రీ డే ఒక్కొక్క టాపిక్ పైన మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, దాంతోపాటు ఆన్లైన్ టెస్ట్ కూడా ఉంటుంది, రైట్.